క్రీస్తుని గురించి వారు మరి ఎప్పుడు కూడా మరి క్రీస్తుని మాట్లాడటానికి వారు చూసినటువంటి పరిస్థితులు మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి విశ్రాంతి దినము మరి అతను ఎట్లాంటి వాడంటే మరి ఈ మనుషుడు విశ్రాంతి దినం 16 వచనం చదువుతున్నాను. కాగా పరిచయులు కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినం ఆచరించట్లేదు గనుక దేవుని అందు నుండి వచ్చిన వాడు కాదనిరి. మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగ చేయగలడు? అట్లు వారిలో భేదము పుట్టిన. అక్కడున్న వాళ్ళలోనే యూదులు, ఈ పరిచయులు వీళ్ళంతా ఇట్లా అంటే, కొంతమంది అంటే అలా అయితే పాపి అయితే ఎందుకు చేస్తాడు, ఎట్లా చేయగలుగుతాడు ఈ ఆశ్చర్యకార్యాలు? ఇంకేదన్నా చేయడం వేరే కానీ పూర్తిగా పుట్టినప్పటి నుండి కన్ను చూపు లేనటువంటి గుడ్డివాడుగా ఉన్నటువంటి అతని కళ్ళు తెరవడం అంటే అంత ఈజీ కాదు కదా అనే దానిని అక్కడ గొడవలు రెండు మళ్ళీ క్లాష్. అక్కడ ఉన్న కొద్ది మందిలోనూ ఒకళ్ళు ఇట్లా అంటే ఒకళ్ళు అట్లా అంటే అలాగ 2 విధాలుగా అక్కడ భేదాలు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే కాకుండా మరి మళ్ళీ అక్కడ వాళ్ళు ఒకసారి చూద్దామంటే ఇక 17 వచనం. కాబట్టి వారు మరలా గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు అతని గురించి మరి గూర్చి ఏమనుకొనిచున్నావని అతనిని అడుగగా అతను ఆయన ఒక ప్రవక్త అని చెప్పేస్తున్నాడు. కన్నులుండి చూడలేదు కానీ గుడ్డితనంతో అతను ఉన్నాడు, అతని కళ్ళు తెరవబడినవి. అతని సాక్ష్యం ఏమిస్తున్నాడంటే ఆయన ఒక ప్రవక్త. ప్రవక్త కాకపోతే ఎందుకు అట్లా ఆ కార్యాలు జరుగుంటాయి? అలా ఎందుకు జరిగింది? అద్భుత కార్యం ఎందుకు జరిగింది? నాకు కన్ను చూపు ఎలా వస్తుంది? ఎందుకంటే ఏ విధంగానన్నా అతన్ని ప్రశ్నలు వేసి ఆయన కాదు చేసింది అనేసి చెప్పించడానికి ఇక్కడ నుండి పరిచయులు, యూదులు వాళ్ళందరూ కూడా మరి అతనిని మరలా అలా అడుగుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఎందుకంటే ఈ చాప్టర్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రశ్నలు జవాబులతోనే మరి ఇక్కడ ఈ చాప్టర్ మొత్తం 9వ అధ్యాయం అంతా కూడా ఆ రీతిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి అతను అంటున్నాడు, మళ్ళీ 18వ వచనం ఒకసారి చదవండి నాన్న. గుడ్డివాడై ఉండి చూపు పొందిన యూదుల నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులకు పిలిపించి, గుడ్డివాడై పుట్టనని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడేలాగూ చూచున్నాడని వారిని అడిగిరి. చాలండి, అంతతో నమ్మటం లేదు. ఎందుకంటే స్వయాన్ని అతనేం చిన్న బాబు కాదు, చిన్న పిల్లవాడు కాదు, పెద్దవాడే. కాబట్టి అతను అంతటిగా తను, ఎందుకంటే ఇంతకాలం తన జీవితంలో మరి గుడ్డివానిగా ఎంత కష్టపడి ఉంటాడు. కొంచెం కన్ను ఇదిగా సరిగ్గా కనిపించకపోతేనే ఎంత కష్టమో. ఒకరోజు చాలా క్లియర్గా చూసాం మేము. ప్రేయర్కి వెళ్ళాం, రూత్ కుమారి ఆంటీ ఇంటికి వెళ్ళి, ఆంటీకి నిజం కన్ను కనిపించట్లేదు, 2 కళ్ళు. ఆంటీ ఎందుకంటే మామూలుగా మాటలు మాట్లాడేస్తున్నారు, ఆవిడ ఇంక ఏం అనలేక మామూలుగా నడుస్తున్నట్లు అలా చేస్తున్నారు కానీ ఆవిడకి కనిపించట్లేదు. అసలు మాకు ఎంత బాధ అనిపించేసిందో నిజంగా. అట్లాంటి సిచ్యుయేషన్ని మనం అసలు ఎక్కడ చూడం. ఏదో ఒక కన్ను ఎదురున్న వాళ్ళని అలాగా చూస్తాము, గుడ్డి వాళ్ళని కూడా మనం చూస్తాం. కానీ మన ఎదురుగా ఉండే పర్సన్, ఇట్లా మనిషి ఆ స్థితిలో ఉండేటప్పుడుకి మన యొక్క మరి పరిస్థితి ఎలా ఉంటుంది అన్నీ ఎదురుగా ఇలా ఆవిడకి అవసరమే. ఆమె ఇల్లు కాబట్టి అన్ని విషయాలు తెలిసి, ఎక్కడ ఏది ఉంటుంది అన్నీ తెలుసు కాబట్టి ఆవిడ వెరీ క్లియర్గా చక్కగా దగ్గరికి ఇలా వెళ్ళిపోవడం, ఇలా చేయగలుగుతున్నారు. కానీ ఆంటీకి మరి కంటి చూపు లేకుండా అయిపోయిన పరిస్థితి. మాకైతే ఎంత బాధ అనిపించేసిందో ఆ రోజు మేము వెళ్ళాం. కానీ తర్వాత ఆపరేషన్ చేశారు, కళ్ళు బాగా చూపు వచ్చింది. తర్వాత వెళ్ళిన తర్వాత కూడా మేము జ్ఞాపకం చేసుకుని దేవుని ఎంతగానో అక్కడ స్తుతించాం. నిజంగా మరి అటువంటి స్థితిలో, అటువంటి దీన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి మరి అతన్ని మాటిమాటిగా ఇంకా వాళ్ళు ఏ విధంగానన్నా సరే మరి ఆయన చేయలేదు ఆ పని, దేవుడు చేశాడంతే అని అనిపించడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఇంకా నమ్మట్లేదు వాళ్ళు ఏ విధంగా తల్లిదండ్రులతో చెప్పిద్దామని, తల్లిదండ్రులతో కనీసం చెప్పించేద్దాం, ఏమో ఆయన కాదులే దేవుడు చేశాడు అని చెప్పిద్దామని తల్లిదండ్రులు పిలుస్తున్నారు. వాళ్ళు చక్కగా ఎస్కేప్ అయిపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే పనిష్మెంట్స్, ఎందుకంటే ఆ దినాల్లో ఇట్లాంటిది వాళ్ళకి వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడినట్లయితే వాళ్ళు వెలివేసేవారు, కంప్లీట్గా సమాజంలో నుండి వారిని వెలివేసేవారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పెద్దవాడు అయిపోయాడు కదా, అతన్ని చాలా పెద్దవాడు, అతనే అన్నీ చెప్పగలడు కాబట్టి అతన్నే అడగండి, అతనే చెప్తాడు అని వాళ్ళు చక్కగా తప్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. రెండోసారి మరలా పిలుస్తున్నారు ఆయన్ని, మళ్ళా రెండోసారి పిలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూద్దామండి 24వ వచనంలో నుండి.
చదవండి. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుషుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదమని వానితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నానను. అందుకు వారు, ఆయన నీకేమి చేసెను, నీ కన్నులు ఎలాగూ తెరిచినని మరలా వాని అడుగగా, వాడు, ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు, మీరును ఆయన శిష్యులగుటకు కోరుకొనుచున్నారా ఏమి అని వారితో అనెను. చాలండి. ఇంకా మరలా అడుగుతూ ఉంటే ఇంకా ఇతను అంటున్నాడు, ఏమి ఒకవేళ మరి నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను కదా, ఒకసారి చెప్పా, మరలా పిలిచి అడుగుతున్నారు, ఎందుకు మీరు చాలా అంత భారంగా అంత ఇదిగా అడుగుతున్నారు, యాంగ్షియస్గా అడుగుతున్నారు, మీరు కూడా శిష్యులు అయిపోవాలనుకుంటున్నారా అంటున్నాడు. వాళ్ళు ఒకటే తిట్టేస్తున్నారు, అతన్ని తిట్టి పడేస్తున్నారు. మాకేం అవసరం శిష్యులు అవ్వడానికి, అతన్ని కాదు నువ్వు మరి మహింపరచడానికి చూసేది, దేవుణ్ణి మహింపరచు. ఎందుకంటే అతను పాపి అని చెప్పాలి, అతని నోటితో క్రీస్తు ప్రభు పాపి అని చెప్పాలి. అది వాళ్ళ యొక్క యూదుల యొక్క ఆలోచన. కానీ అసలు చెప్తున్నాడా? చెప్పడం లేదు. అతను ఇంకా వాళ్ళని చెప్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లు చూస్తూ ఉంటారు. శిష్యులు ఒకటి కోరుచున్నారా ఏమి అని వారితో నేను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము, దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము గాని వీడెక్కడి నుండి వచ్చెనో ఎరుగుమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మీరు ఎరుగకపోవటం ఆశ్చర్యమా, ఎందుకంటే మాకంతా తెలుసు, ధర్మశాస్త్రం అంతా మాకు తెలుసు అని ఆ ధర్మశాస్త్రాన్ని బోధిస్తానికి ధర్మశాస్త్రాన్ని మేము పాటిస్తున్నాం తూచే తప్పకుండా అనేటటువంటి వారుగా వారు ఉన్నారు. కాబట్టి ఈయన చెప్తున్నాడు అంటే చాలా ఆశ్చర్యమే, ఆయన ఎక్కడి నుండి వచ్చాడో అని మీకు తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు అని అతను మాట్లాడుతున్నటువంటి మాటలు. చాలా తెలివిగలవాడు ఇతను కదా, దేవుడిచ్చిన జ్ఞానం అనమాట దేవుని విషయాల్లో. మరి అతను ఎంతో ధైర్యంతో మాట్లాడుతున్న విషయాల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చానో మీరు ఎరుగకపోవటం ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను, దేవుడు పాపుల మనమే ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టిగుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినలేదు, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. అందుకు వారు, నీవు కేవలం పాపిపై పుట్టినవాడు, నీవు మాకు బోధింప ఉచితవా అని అతన్ని తిట్టేస్తున్నారు. ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడండి. క్రీస్తు ప్రభు ఎవరో తెలియదు, ఎందుకంటే గుడ్డివాడుగానే ఉన్నప్పుడు ఆయన్ని ముట్టాడు, బుధ రాసి వెళ్ళి కడుక్కోమన్నారు. కానీ తర్వాత ఆయన ఎవరో కూడా ఆ గుడ్డివానికి తెలీదు. అయినప్పటికీ అతను చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్గా మరి క్రీస్తుని గురించి ఒక గుడ్డిగాడిగా ఉండి సాక్ష్యం ఇస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. చూసి వాళ్ళు ఏమంటారు, ఇంకా వెలివేస్తారు, ఇంకా వీడు ఎంత చెప్పినా వీడు వినేటట్టు లేడు కాబట్టి ఇంకా ఇతన్ని మనలో నుండి దూరంగా వాడిని వెలివేసేయడం మంచిదని వెలివేసిన వెంటనే ప్రభువారు మరి అక్కడ ప్రత్యక్షం అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తుకి తెలిసిపోయింది అతన్ని వెలివేస్తారని, ఎందుకంటే అతను స్వస్థపరచబడ్డాడు అనే దాన్ని మరి అక్కడ చూసిన వెంటనే ఇంకా క్రీస్తు ప్రభు వచ్చి అతనికి ధైర్యం చెప్పడానికి. ఎందుకంటే వెలివేసినప్పుడు అసలు ఎవ్వరూ మాట్లాడరు, ఏమి దొరకవు, ప్రతి విషయంలో కూడా వాళ్ళు లోన్లీగా ఉంటారు, ఏది దొరకనివ్వరు, ఎవ్వరు మాట్లాడరు, అన్నిటికీ ప్రతిదీ కూడా వాళ్ళని ఒక పక్కకు పెట్టేసి ఉంచుతారు. కాబట్టి భయంకరమైన సిచ్యుయేషన్ వారికి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇతను ఏమాత్రం కూడా విశ్వాసం నుండి తొలగిపోతాడేమో అనే ఉద్దేశంతో క్రీస్తు ప్రభు వారు మరి అతని దగ్గరికి మరలా వస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 35వ వచనంలో నుండి, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనేను. అంతటి వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచివారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తిని అని ప్రభు చెప్తాను. ప్రభు, నేను వచ్చినటువంటి మరి స్థితి ఎందుకు, అసలు నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను అని అంటే, మరి అంధత్వంలో ఉండి పాపంలో ఉండిపోయేటువంటి గుడ్డివారిగా ఉన్నటువంటి మన జీవితాలకి మరి వెలుగునివ్వడానికి ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని.
కదా. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే ఉంటుంది కదండి. 3వ వచనాల్ని మనం చూసినప్పుడు ప్రభువే కదా వాక్యమై ఉండి నేను వెలుగును అని అక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదవండి నాయన. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇక్కడ జరిగేది అదే జరుగుతుంది. చీకటిలో ఆయన యొక్క వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకున్నది. చీకటిలో అంధత్వంలో తన యొక్క జీవితంలో సంపూర్ణంగా మరి తన యొక్క మరి అంధకారమైనటువంటి స్థితి, ఒక గుడ్డివాడుగా ఉంటే అక్కడ మరి ఐగుప్తు దేశంలో అంట చీకటి వెలుగు కదా. ఐగుప్తు అంతా కూడా చీకటి అంట, ఇజ్రాయెల్ ఉన్నదంతా కూడా వెలుగంట. అప్పుడు వాళ్ళు ఏం చేసుకున్నారు, చీకట్లో కూడా ఇళ్ళలో తడుగుతున్నారంట. అంటే అంత భయంకరమైన చీకటి. కళ్ళు మూసుకుంటే కొంచెం వెలుగులా ఉంటుంది, పూర్తిగా కన్నే లేని పరిస్థితిలో కొంచెంసేపు చెవి వినపడిపోతేనే మన పరిస్థితి, మనం ఎక్కడున్నామో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఇంకా చీకటి పరిస్థితుల్లో మరి ఎంత భయంకరమైన ఆ చీకటిలో నుండి ఉన్నటువంటి ఆ వ్యక్తిని ప్రభువారు మరి ముట్టిన విధానాన్ని చూసినప్పుడు అతను అంధకారంలో నుండి వెలుగులోనికి వచ్చినటువంటి వ్యక్తిగా అతని జీవితం మార్చబడింది, తన హృదయం కూడా వెలిగించబడింది. నేను నమ్ముతున్నాను ప్రభువా, నిన్ను విశ్వసిస్తున్నాను అని ప్రభువుని ఒప్పుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అతన్ని ఆ ప్రభువు చెప్పే మాటలు మనం చూసినట్లయితే మరి అందు గురించే నేను వచ్చాను, వెలుగుని ఇవ్వడానికే నేను వచ్చాను. పాపపు అంధకారంలో మరి మగ్గిపోతున్నటువంటి మరి మానవుల కొరకు నాయన వెలుగుని చూపించి ఆ వెలుగులో మరి తండ్రి దగ్గరికి చేర్చడానికి, వెలుగుకరమైన జీవితాల్లో మనం జీవించాలని ఈ పాపపు మరి ఉన్నటువంటి నాయన భయంకరమైన చీకటిలో నుండి మనల్ని వెలుగులోనికి నడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చిన్నాడు. కానీ యూదులు వీళ్ళున్నారే, పరిసయ్యులు యూదులు వీళ్ళున్నారు, వాళ్ళు ఏంటంటే మాకు అన్నీ తెలుసు, ఏం కాదు, మాకు అన్నీ తెలుసు, మేము వెలుగులోనే మేము నడుస్తున్నాము అనే ఉద్దేశమే వాళ్ళకు ఉంది. కానీ సరి అయినటువంటి మార్గాన్ని, సరి అయిన వెలుగుని వారు కనుగొనలేని పరిస్థితిలోనికి వాళ్ళు ఉన్నారనే దాన్ని ఇక్కడ ప్రభు చాలా తేటగా తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అన్నమాట. కాబట్టి అప్పుడు ప్రభు ఆ మాట అన్నప్పుడు వెంటనే 40వ వచనం చదవండి. ఆయన వద్ద నుండి ఆయన యొద్దనున్న 9వ వచనం 39, 40, 41 చదవండి. ఆయన యొద్ద ఉన్న పరిసయ్యుల్లో కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. అది ఎందుకంటే వెలుగు అయినటువంటి ప్రభుని మరి వాళ్ళు గమనించలేని పరిస్థితి, వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితి, వాళ్ళు చూడలేని పరిస్థితి వాళ్ళు ఉండేటట్లుగా చేస్తున్నాడంటే సాతాను అపవాది తంత్రాల్లో నుండి మరి రాయబడిన ప్రకారం మనం చూస్తాం. 2వ కొరింథీలకు రాసిన కొరింథీ పత్రిక 2వ కొరింథీ 4 వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. చాలండి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మరి అపవాది మరి శోధకుడు ఏం చేస్తున్నాడు, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. కనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనట్లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు, మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నామని అక్కడ మరి కొరింథీ సంఘానికి పౌలు గారు రాసిన మాటలు మనం చదువుతున్నాం. కాబట్టి ఈ యుగ సంబంధమైనటువంటి మరి దేవత మరి వారి మనోనేత్రాలు గుడ్డితనం కలుగుతుంది. ఎందుకంటే మేము చూస్తున్నాం, మాకేంటి, మేము చక్కగా చూస్తున్నాం, మాకు అన్నీ తెలుసు, దేవుని గురించి అన్ని విషయాలు కూడా మాకు బహాటంగా అన్నీ తెలుసు, నువ్వేంటి మాకు చెప్పొస్తున్నావు
క్రీస్తు ఎవరో వాళ్ళు తెలియలేని పరిస్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయిన విధానాన్ని అక్కడ చూసినప్పుడు అంటే స్టిల్ వాళ్ళు ఇంకా గుడ్డితనంలోని వారు ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడో తీర్పు వచ్చేసిందని ప్రభు చెప్తారు, మత్తయి సువార్తలో చెప్తూ ఉంటారు. ఎందుకంటే వెలుగును అంగీకరించిన వారందరూ దేవునిలోనికి వెళ్తే వెలుగును అంగీకరించలేని వారు ఇంకా వారు ఇంకా పుట్టినప్పటి నుండి అదే స్థితిలో ఉంటారు. కాబట్టి ఆల్రెడీ వారికి తీర్పు జరిగిపోయిందని అక్కడ మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం మరి ఏ స్థితిలో ఏ అంధత్వంలో మనం ఉంటున్నాం, ఒకవేళ ఇంకా నాకు అన్నీ తెలుసు, నాకు పర్వాలేదు, నేను దేవునిలోనే ఉన్నాను అనుకుంటూ మన జీవితాలు వెళ్తున్నాయేమో, మన స్థితిగతులు ఎలా ఉంటున్నాయో మళ్ళీ మనం పరీక్షించుకుందాం. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని వచ్చి ఉన్నాడు చక్కగా. యాక్చువల్గా వచ్చి అడగట్లేదు, అడగకపోయినా కూడా అతను మరి స్వస్థత పొంది చూపు పొంది మరి దేవుని అంగీకరించి మరి సృష్టికర్త అయినటువంటి దేవుని అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి నిన్ను నమ్ముతున్నాను ప్రభువా, మరి నాకు నీ యందు నమ్మకం నాకు ఉన్నది అనే దాన్ని ఆయన అక్కడ ఆ యొక్క పుట్టి గుడ్డివాడైనటువంటి అతను గుడ్డివాడిగా ఉండే ఎంతో చక్కని సాక్ష్యాన్ని మరి వాళ్ళందరి ఎదురుగా క్రీస్తు గురించి ఇచ్చిన విధానాన్ని చూస్తున్నాం. మరి క్రీస్తుని కలిగిన మన సాక్ష్యం ఎలా ఉంటుంది? ఈ యొక్క సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. మన స్థితిగతులు ఎలా ఉంటున్నాయి, మనం ఎలా ఉంటున్నాము, మనం ఏమై ఉంటున్నాము? ఆయన బిడ్డలంగా ఉన్నామని చెప్పుకుంటున్నాం, ఆయన బిడ్డలంగా మనం రక్షణ పొందిన వారంగా మనం ఉన్నాం. మన యొక్క స్థితిగతి ఎలా ఉంటుంది? ఇంకా అంధకారంలో ఉంటున్నామా? ఒకవేళ మళ్ళీ మనం పరీక్షించుకుని క్రీస్తుని కలిగిన వారంగా మరి ఆయనకి సాక్షులంగా ఆయన సాక్షార్థంగా మన యొక్క ఆత్మీయ జీవితం ఆత్మీయ గుడ్డితనంలో మనం ఇంకా ఉండకుండా మరి ఆత్మీయ నేత్రాలు తెరవబడిన మనం ఆయనలో మరి ఆయన కొరకు ప్రత్యక్షంగా మరి సాక్ష్యం ఇవ్వవలసినటువంటి యోగ్యులంగా మనం ఉండవలసిన వారంగా ఉన్నామని మరి యొక్క వాక్యం ద్వారా మనం ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. మళ్ళీ మనం సరి చేసుకుందాం, మన స్థితిగతులు ఎలా ఉంటున్నాయో, మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందో. మరి అంధకారంలో ఒకవేళ ఉన్నా, మనం తప్పిపోతున్నా, జారిపోతున్నా, తిరిగి మళ్ళీ దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆయన మళ్ళీ హత్తుకుని మనల్ని మరి ఆయన హస్తాల్లో మనల్ని భద్రపరుచుకుని గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.